హలో సెన్యోరిటా. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఏదో ప్యాషన్ ఉంటుంది, ఉండాలి. కొంతమంది దానికోసం వెతుకుతూ ఉంటారు, కొంతమంది దానికోసమే బతుకుతూ ఉంటారు. ఏంటి ఒక ఫ్రేమ్లో 2 చంద్రుడు ఉన్నారనిగా మీ డౌట్లు ఏం పెట్టుకోకండి, ఆ 2వ చంద్రుడు నేనే. నైస్ టు మీట్ యు ఆల్, దిస్ ఇస్ వీకే. నా ప్యాషన్ కోసం నేను తిరుగుతున్న చాలా దారులలో ఒక్క దారిని మీకు చూపించాలనుకున్నాను. ప్రజెంట్ అదే దారిలోనే ఉన్నాను. ఈ దారిలో ఎవరెవరైతే ఎదురవుతున్నారో వాళ్ళంతా నా ఈ ప్యాషన్లో భాగమైన ఈ చిన్న ప్రాజెక్ట్లో కీలకమైన పాత్ర పోషించారు. Already we planned some surprise. Likita, do you know Likita? Likita told that we should give some, at least I'm thinking to give one shield to Shivaji Anna. So just for our happiness. సరే నాకు అర్థమైంది. అసలు ఏం ప్రాజెక్ట్, ఏ ప్యాషన్, ఎవరు కలిసారు, ఇవన్నీ మీకు ఇప్పుడే తెలియాలి, అంతేగా? చెప్తా. ఈ దారంతా మీరు నాతోనే ఉంటే తప్పకుండా చెప్తా. సో దిస్ ఇస్ వికే. స్టే కనెక్టెడ్ విత్ మీ. Nobody will that much connect to them. Only those people who have already gone through the pain. Yes. వినయ్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను డాక్యుమెంటరీ చేస్తున్నానని పోస్ట్ పెట్టగానే టీమప్ అయిన ఫస్ట్ పర్సన్. ఈ దారి మనం అనుకున్నంత ఈజీ కాదు బ్రో. ఎందుకురా నాకు ఇది అవసరమా అనిపిస్తుంది. भाई 7 बज गया है, कब ट्रेन आएगा? ये तो दूसरा ट्रेन पे आ गया है भाई, लग रहा है अपन को यहाँ से रिटर्न जाना पड़ेगा. That's the point where 99 in 100 people choose comfort. Once you enter into the comfort zone, you won't get back. ట్రైన్ 1 hour లేట్ అయింది కాబట్టి మేము ఇక్కడనే కూర్చొని ఫుడ్ తింటున్నాము. ఏ బ్రో, వెయిట్ వాట్ ఇట్ ఈస్? अरे प्लास्टिक अगेन man. What bro? You made documentary on plastic and you. I will throw man. I'll throw this one. If you don't throw, then people will throw both of us out of the. Again, man, if you throw, then You can't. You can't even. Finally. మన పేరెంట్స్కి మన ప్యాషన్ అంటే నచ్చకనో ఆర్ ఆ దారి చీపనో మనల్ని అపోజ్ చేయరు. వాళ్ళకి మనం అంటే చాలా ఇష్టం. మనం ఎంత పెద్దవాళ్ళమైనా వాళ్ళకి వాళ్ళ కంటికి పసిబాపలమే కదా. వాళ్ళకి మనం అంత కష్టపడడం ఇష్టం ఉండదు. ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. ఇది యాక్చువల్ ట్రూత్. అండ్ దే విల్ నెవర్ టెల్ యూ ఇఫ్ యూ గో అండ్ ఆస్క్ దెమ్ టు. మేమిద్దరం ఎలా ఫ్రెండ్స్ అయ్యామంటే సింపుల్. మా ఇద్దరికి కథలు చెప్పడం అంటే ఇష్టం. ये फ्रूट प्लेट ले लो. फ्रूट प्लेट ले लो. ये वाला. ये 80 रुपीज़. 80 तो बहुत कॉस्टली है भाई. अरे भाई ले लो, कुछ 70 में देगा बस. 50. चलो ठीक है, 50 में दे. 50 में नहीं साहब, मेरे को रात में खाना भी है. तो वही खा लो ना. अरे भाई साहब, ये अच्छा नहीं है, इसलिए मैं बेच रहा हूँ. तो दोस्तों, फिल्में बनाने का शौक कॉलेज के दिनों से ही शुरू हो चुका था. बड़े पर्दे में दिखाए गए एक सीन को कैसे समेटा जाता है, उसके पीछे की प्रक्रिया मुझे काफ़ी फैसिनेट करती थी. 100 साल से ऊपर का सिनेमा हो चुका है. ऐसी कौन सी नई कहानी है जो आप बता देंगे? आपके नए अनुभव ही
एक नया तड़का देते हैं वहीं पुरानी कहानियों में। चार्ली चैपलिन का एक मशहूर लाइन याद आ रहा है मुझे, लाइफ इज़ अ ट्रेजेडी इन क्लोजर एंड कॉमेडी इन लॉन्ग शॉट। आपका अलग नज़रिया ही कुछ अलग इमोशन जागृत कर सकता है, तो हमेशा वही कहानी अपने नज़रिए से दिखाइए, क्या पता कुछ नया ही बन जाए, यू नेवर नो। भाई तू अभी तो कूदा नहीं? नहीं भाई, कूदने वाला था। कब इतना बचा लिया? हाँ, इतना बचा लिया। Quick transition it was. We were coming from train. I do that now. Yeah. Oh, finally! What a quick transition, you see. We came by train and we Boarded the bus. Yeah, Now we boarded are the in bus. bus stand. We will be looking for a cab. yeah, cab or auto. ఇప్పుడే గోవిందరాజు స్వామి దర్శనం అయిపోయినాయి, డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం, రూమ్ కూడా వచ్చేసాం. అండ్ అన్న వాళ్ళు కూడా పని చేసుకుంటున్నారు, మనం వాటర్ తీసుకురమ్మన్నారు. సో అందుకే మనం వాటర్ తీసుకురానికి వచ్చాం. అన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేది మనం వెళ్ళి చూద్దాం. బట్ ఫస్ట్ మనం వాటర్ నింపుకుందాం. సో అన్న వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీని మళ్ళీ రీఎడిట్ చేస్తున్నారు, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని. రేపు మార్నింగ్ 2 o'clock నుంచి 5 o'clock వరకు డాక్యుమెంటరీ ప్రైవేట్ లాంచ్ ఉంది శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్లో. చూద్దాం అన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఆయన అన్న వాళ్ళు కష్టపడి ఎడిట్ చేస్తున్నారు. I'm just thinking about the graphics. How it is catching. Okay. The eye will catch. అంటే ఆల్రెడీ ఎడిట్ అయిపోయింది, దాన్ని మళ్ళీ రీఎడిట్ చేస్తున్నారు. ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయి చేసేసి, ఇంకా ఏమన్నా లైక్ స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి నేమ్స్ వచ్చాయా లేవని చెక్ చేసుకొని చేస్తున్నారు. సో మార్నింగ్ నుంచి 9 దాకా ఏమవుతుందో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. పోయి तुम गाना गाए तो मैं मर जाता. गाना गाए तो मर जाता, खाना खाए तो मर जाता, ऐसे करते तो वैसे मर जाता इधर आता. इधर देख, మనకి ఇచ్చిన పని అయిపోగొట్టినాము. చెప్పండి నువ్వు ఆజ్ఞాపించండి గురూజీ. వంశీ అన్న చాలా కష్టపడుతుంది. వంశీ అన్న చాలా కష్టపడుతుంది. ఎడిట్ వస్తుంది అంటే రేపు పొద్దున్న ఎక్కడ వస్తుంది చూసి చెప్పండి. क्या बना रहे हो वहाँ पे? 9th hill. So guys, it's around 3 p.m. No, it's actually 3 a.m. And now we are doing the song of last section. We are doing the edit. Bye. So guys, we'll see you after maybe 1 hour, 4 a.m. We are doing Monday batting. Tomorrow we have exam, and now we are preparing for the exam. What you are doing, bro? Yeah, he didn't having any sleep today. This guy also. You see this guy? You see this guy? You see the layers? You see layers?
ముగ్గులు కట్ల పాములు వేరు భయ్. ఎక్కడికి వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడో తెల్లారిపోయిందా అన్న? వెళ్ళలే ఇక అయిపోయాను. ఎంతసేపు అనుకుంటా. మార్నింగ్ 6:30 అవుతుంది. బయటికి వచ్చి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే దెయ్యారమ్మ పార్క్ వెళ్ళాలి. యాక్చువల్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం జరుగుతుందో దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేద్దాం. అలా శివాజీ అన్న స్టోరీని నలుగురికి చూపించాలి అనుకున్న మా సంకల్పానికి ఇంకా కొన్ని లైఫ్స్ తోడయ్యాయి. వాళ్ళు ఇంకా ముందు ముందు ఈ వ్లాగ్లో కనిపిస్తారు. మీరు ఒకవేళ ఆ డాక్యుమెంటరీని చూడాలని అనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఆ డాక్యుమెంటరీ యొక్క సపరేట్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఫైనల్ చెక్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ అభిషేక్ ఈస్ క్లీన్లీ వాచింగ్, అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ టెల్ సంథింగ్. ఓకే, ఆఫ్టర్ దట్ వీ విల్ గో టు ది ఎస్వి యూనివర్సిటీ డైరెక్ట్లీ అండ్ ఐ విల్ మీట్ యూ దేర్. బై. Myself Nikita, I'll be hosting today's event from Team Collab Cult. Then imagine that's some of the miracle. నేను కూడా మిస్ అవుతున్నా. మాట్లాడితే దాన్ని మంచి వీడియోస్ వేసి దాన్ని ఎడిట్ చేయడానికి నేను రెడీ ఉన్నాను. నేను మా హోమ్ దగ్గరికి వెళ్ళి నీకు ఇంటికి వెళ్ళి వచ్చిందంటే నేను పొద్దునే స్టార్ట్ అయితే సాయంత్రం వచ్చేవాడిని. ఆ నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని 30 కిలోమీటర్లు. అప్పుడు బాగా గుర్తుండేది. ఇప్పుడు మందగించిపోయింది కదా నేను. సో ఇప్పుడు గుర్తున్నట్టు చాలా బాగా వెళ్ళేవాళ్ళం. గుంటలు ఉండేవి, బాగులు ఉండవు, స్నానం చేసేవాళ్ళం, చేపలు పట్టేవాళ్ళం. సపరేట్గా ఈ ప్రాజెక్ట్ కోసం అని చందు రాలేదు. చందు ముందు నుంచే నాతో పాటే ఉన్నాడు. నేను చందు గురించి చెప్పాలంటే ఈ వ్లాగ్ అంతా సరిపోతుంది. సో చందు ఎట్లాంటి పర్సన్, ఏ పర్సన్ అని అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది ఈ వ్లాగ్ చూస్తే. చాలా క్యూరిటీ ఉంటుంది. ఇప్పుడైతే సిம்பிల్ ఎలా అయిపోయిందంటే వాడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్. How you feel today? How was today? What? Not good. Why? You didn't get any gatti? You didn't get any gas? Who is your supplier? Show your finger where it is pointing. Where it is pointing, show your. Not the good.
We'll make match cut transition from here to our terrace. It will be so good. Oh, super. I came last time. I didn't came to terrace. This time also I came, but neither Vamsi told me or Abhishek told me. Abhishek, I called Abhishek. I thought you already saw. No, I didn't saw. Yeah, yesterday we came at night. Morning also, I intentionally called him to come up. No. Or otherwise, I thought you saw. Or otherwise, I would have called. This is beautiful, man. Amazing. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి పర్సన్, ఈ బ్లాగ్లో కనిపించిన ప్రతి పర్సన్ ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళే. చందు చెన్నై నుంచి, అభిషేక్ వినయ్ ఒడిశా నుంచి, లిఖిత తిరుపతి నుంచి, శివాజీ అన్న తిరుపతి నుంచి. సో ఇలా చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జస్ట్ ఒకే సింగిల్ ప్రాజెక్ట్కి వర్క్ చేయాలి అని అంటే అది జస్ట్ మీ ప్యాషన్ వల్ల మాత్రమే అవుతుంది. So boys, don't leave your job as well as your passion. Pursue your job, treat it as a bridge for your passion, and once you achieve whatever you want to achieve in your passion, then slowly pursue your passion, continue with your passion. ఈ వీడియోలో మీకు ఏదైనా పాజిటివ్ వైబ్ కనిపించుంటే ఆ పాజిటివ్ వైబ్ని మీ ఫ్రెండ్స్తో, మీ లైక్ మైండెడ్ పీపుల్తో షేర్ చేసుకొని ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ వికే సైనింగ్ ఆఫ్.